ఈ అమరవీరుల స్తూపానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న కూడా అంతే ప్రాధాన్యత ఉండాలి. ఈ పక్కలో ఉన్న మా అభిమాన నాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి ఏ ప్రాధాన్యత ఉంటుందో ఆ విగ్రహానికి కూడా ఆ ప్రాధాన్యత ఉండాలి. ప్రభుత్వం వైపు నుంచే నిర్వహణ జరగాలి. దానికి కావలసిన ఆదేశాలను ఇవ్వవలసిందిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈ మధ్యనే మా సహచర మంత్రి వాకిటి శ్రీహరి గారు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ ఆరాధ్య దైవం పండుగ సాయన్న. పండుగ సాయన్న పౌరుషం పోరాటం పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. వారి జయంతి గురించి వాళ్ళు వస్తే అక్టోబర్ 22 పండుగ సాయన్న జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మా ముదిరాజ్ సోదరులకు కూడా మాట ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారిని ఆ బాధ్యత కూడా నిర్వహించమని నేను వారికి సూచన చేస్తున్నా. మిత్రులారా, ఈ ప్రభుత్వం నా ఒక్కడిదో భట్టి గారు ఒక్కరిదో కాదు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఆనాడు మల్లికార్జున్ గౌడ్ గారు మా జిల్లా నుంచి పార్లమెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా గొప్ప సేవలు అందించారు. బాలాగౌడ్ గారు గొప్ప సేవలు అందించారు. ఎంతో మంది నాయకులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎదిగాను. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నేను, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు గాంధీ భవన్ని నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటే నేను భట్టి గారు రాష్ట్రం నలుమూలల పాదయాత్రలు చేసినాం. ప్రజల్ని చైతన్యం చేసినాం. ఈనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళొక్కసారి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రమోషన్ వచ్చి మహేష్ గౌడ్ గారు ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడైండు. పిసిసి అధ్యక్షుడిగా నాకు ప్రమోషన్ వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడి నుంచి డిప్యూటీ సీఎంగా అయినరు. నాది మహేష్ గౌడ్ కాంబినేషన్ 2023 కాదు 2029లో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆనాడు డిఎస్ వైఎస్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలోకి తెచ్చిండ్రో తప్పకుండా అధికారంలోకి తెస్తాం. ఆ అధికారంలోకి తేవాలంటే మా గౌడన్నలందరూ 100% సహకరించాలి.